కూడా ఎక్కల పాదయాత్రలో వచ్చాను, పాదయాత్రలో పోయాను. ఎందుకో ఆ రోజు నన్ను కలవడానికి కూడా భయపడ్డారు మీరంతా. ఈ గ్రామాలకి ఏదన్నా పని జరిగింది అంటే నేను చేసిందే, ఇక ఎవరు చేయలే. అయినా మీకు ఎందుకో నా మీద కోపమా లేకుంటే నా మీద నన్ను కలిస్తే ఇంకెవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటారని భయమో తెలియదు. కానీ అక్కడక్కడ గొర్రెలు కనబడ్డాయి, అక్కడక్కడ గేదెలు కనబడ్డాయి, వాటిని తోలుకెళ్ళే వాళ్ళు కనబడ్డారే తప్ప ఇవాళ ఎంతమంది కనబడుతున్నారు అసలు అందరూ నాకు ఒక అనుమానం వచ్చింది ఇప్పుడు వ్యాన్లో వచ్చేటప్పుడు, అందరూ పడమటి నాయుడుపల్లి వాళ్ళైనా లేకుంటే మా వెనక కార్లలో వచ్చిన వాళ్ళందరూ నా ముందు నిలబడ్డారు. నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. మీరందరూ పడమటి నాయుడుపల్లి వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఒక గ్రామం పైన మనసు పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి ఆ గ్రామానికి వచ్చినప్పుడు మీరు గ్రామంలో ఆయన చెప్పిన మాట వినొచ్చు, వినకపోవచ్చు, అది మీ అభిమతం. ఇప్పుడు అక్కర్లేదులే, మీ అభిమతం అది. కానీ అసలు ఆ వ్యక్తి మొహం చూడడానికి కూడా మాకు ఇష్టం లేదని తలుపులు తాళాలు వేసుకుంటే అది మీకు గౌరవమా నాకు గౌరవమా తెలియదు. మీరు ఆలోచించుకోండి. ఈ గ్రామం కోసం ఎంత శ్రమ పడ్డామో, ఎన్నిసార్లు మీ గ్రామానికి వచ్చానో, ఎన్నిసార్లు వెనకున్నటువంటి కాలనీ కాడ మీటింగ్ పెట్టానో, ఎంతమంది అధికారులను మీ దగ్గరికి తీసుకొచ్చానో అది మీ అందరికీ తెలుసు. కానీ మీ మండలంలోని మీ గ్రామం పక్కన ఉన్నటువంటి నాయకుడు వచ్చి ఆయన్ని కలిసే పని అయితే మేము మీకు సహాయం చేయమని చెప్తే బెదిరిపోయి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఒక ఆయన నాకు కనపట్లేదు ఇక్కడ. ఆ వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేదు. బహుశా నేను 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే మంత్రిని ఇక్కడ, 10 ఏళ్ల తర్వాత మీ ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. అంటే మన నియోజకవర్గం వదిలి వెంకటగిరికి వెళ్ళిపోయాను. వెంకటగిరి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి అనేక పనులు చేయించుకున్నారు. నేను ఈ ఊర్లో లేను, ఇక్కడ ఎమ్మెల్యే కాదు, అయినా వచ్చి చేశాను. నేను మన ఊరికి వస్తున్నాను, మన వాళ్ళకి 10 మందికి చెప్పండి నేను వచ్చి కలుస్తానంటే నేను రాలేను మీతోటి అనే ఒక సమాధానం, వేరే మాట కూడా అన్నాడు. కానీ అవి మీకు చెప్పకూడదు, 10 మందిలో చెప్పాల్సిన మాట కాదు. మరి అంత కష్టం ఏమొచ్చింది? నేనేం తప్పు చేశాను? అంత అగౌరవంగా నన్ను చూడాల్సిన అవసరం ఏంటో అది మీ మనసులకి తెలిస్తే చాలు. ఓటు అనేది సహజం, 5 ఏళ్లకు ఒకసారి ఓటు వస్తుంది. నేనే కాదు, 13 మంది అభ్యర్థులు ఉన్నాం ఇవాళ పోటీలో. నా పేరుతో కావాలని వాళ్ళ చేత నామినేషన్లు కూడా వేయించారు మేము పక్కూరు వాళ్ళు. నా పేరే ఉన్నటువంటి వాళ్ళని మీకు అందరికీ ఒక భ్రాంతి కలిగించడానికి, మీ అందరికీ మభ్య పెట్టడానికి రామనారాయణ రెడ్డి అనే పేరుతో మరొక 2 తెచ్చి నామినేషన్ వేయించారు. సరే, ఆ పేర్లు ఆ గుర్తులు రేపు మీకు తెలుస్తాయి, చూస్తారు, అది వేరే విషయం. రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ అడుగుతాం వచ్చి. రేపు పొద్దున మీరు వేయచ్చు, వేయకపోవచ్చు, అది మీ యొక్క నిర్ణయం. మేమేమి మిమ్మల్ని ఒత్తిడి చేసో లేకుంటే బలవంతం చేసో లేకుంటే మీ పక్క ఊళ్ళలాగా నాటు బాంబులు వేసో నేను ఎన్నికలు చేసిన వాడిని కాదు, నాకు తెలియదు కూడా. 9 సార్లు ఎలక్షన్లో పోటీ చేశా, 6 సార్లు గెలిచిన 6 సార్లు ప్రజల మద్దతుతోనే గెలిచాను తప్ప నేను దౌర్జన్యంతో, రౌడీయిజంతో, మూకబలంతో ఎలక్షన్ గెలవల. ఓడిపోయిన రోజు కూడా ధైర్యంగానే మీ మధ్య తిరిగా. కానీ నాకేం అర్థం కాలేదు అసలు ఆ రోజు ఊరికి వచ్చినప్పుడు. ఎవరో 1-2 ఉన్నారు నాతో. కలెక్టర్ని తీసుకొచ్చి బెదిరిస్తారా? పని చేసుకున్నారు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిపోయింది. ఏం చేశాడు మీ కలెక్టర్? ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి మీరు అందరు నాకు కనబడుతున్నారు. వాళ్ళు కానీ ఏమైనా చేస్తుంటే మీరు ఒక్కరు కనబడేవాళ్ళు కాదు నాయన. మొన్న ఆ సేనయ్య ఈ సేనయ్య అన్న కనబడ్డారు, కానీ అసలు వీళ్ళు కూడా కనబడేవాళ్ళు కాదు. ఈరోజు
అది కాదు కావాల్సింది. నాకు అర్థమైందిలే, అర్థమైంది. మీరు చెప్పింది మాకు బాగా అర్థమవుతుంది కదా. ఆ రోజు కూడా చెప్పు ఉండాల్సింది, నువ్వు ఇది కట్టావు కాబట్టి మేము వచ్చి ఉండాలని. ఆ రోజు నువ్వు రాలేదు నాయన. ఆగండి ఇవన్నీ ఆగండి. నాకు ప్రతి మనిషి తెలుసు. 100 మంది వచ్చింటే గుర్తుపట్టలేను, కానీ వచ్చిందే 3. ఆ 3ని చూడకుండా నేను గుర్తుపట్టలేనా? ఎందుకు ఎవరి కాళ్ళు బుధాలు దౌడుకుంటారు? ఇవాళ నేను అడిగిన దాన్ని మీరు ఆలోచించుకుని నిర్ణయం చేసుకోండి అంటున్నా. నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లా. మీకు ఏదో లబ్ధి చేస్తా ఉంటే నేను వస్తే ఆ లబ్ధి పోద్దని భయపడ్డారు మీరు. ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తెచ్చి మీ దగ్గర పెడితే మీ స్వార్థం కోసం నన్ను వదిలేశారే, అది న్యాయమా అని అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని ఓటు అడగలా, ఇక్కడ ఇంతవరకు అడగల ఓటు. అసలు మిమ్మల్ని కలిసి నేను మాట్లాడాలనుకున్న ఈ 4 మాటలే. రేపు ఓటు మీరు వేయొచ్చు, వేయకపోవచ్చు, పక్కన పెట్టండి. అదే స్వార్థం నాకుంటే మీ ఊరంతా ప్రాజెక్ట్ రాకముందే నేనే అడ్డగోలుగా 2-3 లక్షలకి ఎకరా కొనేసి తర్వాత గవర్నమెంట్కి అమ్ముకునేవాడిగా. నాకు లేదు ఆ స్వార్థం. మీకంత స్వార్థం వచ్చి నన్నే వదిలేసే పరిస్థితి వస్తే ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది మీకు? ఇవాళ నేను కూడా కళ్ళు మూసుకుంటే ఈ ప్రాజెక్ట్ రాదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఇంకా 10 ఏళ్ళు పడితే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ రావాలంటే మీ ఊరికి. చేసిన వాడిని, ప్రాజెక్టు నానా తంటాలు పడి తెచ్చిన వాడిని 1600 కోట్లు తెస్తే ప్రాజెక్టు మొదలు పెట్టిస్తే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఎవడో వచ్చి ఎకరాకు 6,000 7,000 ఇస్తానన్నాడు. దానికని ఈయన దగ్గరకు పోతే ఆ డబ్బులు పోతాయేమో అని చెప్పి మమ్మల్ని వదిలేసిలోండి అయినా మీరంతా. దానికి ఏం మొహమాటం లేకుండా చెప్తున్నా, దాపరికం కూడా లేదు నాకు. ఇవాళ మీరు ఆలోచించండి, ఎంతమందికి ఎన్ని 6 లక్షలు 7 లక్షలు ఇప్పించారయ్యా? కలెక్టర్ నేను వస్తున్నానని కలెక్టర్ ముందు రోజు వస్తాడు ఈ ఊరికి. అసలు వాడు కలెక్టరేనా? కలెక్టరేనా అంటున్నా. నేను ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు. ఇక్కడ నేను వస్తే ఏదో మునిగిపోద్దాయి, నేను పాదయాత్ర చేస్తే ఏదో అయిపోద్దని కలెక్టర్ని తీసుకొచ్చి రచ్చబండలో పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి పోయినారు మీ వాళ్ళు. మరి ఇవాళ ఆ కలెక్టర్ ఏమయ్యాడు? మీ పక్కన ఉన్న ఆయన ఏమయ్యాడు? ఈ మధ్య రచ్చబండల కోసం లొడంగబొడంగానే జొబ్బాలు వేసుకొని తిరిగి ఆయన ఏమయ్యాడు? ఏరయ్యా వాళ్ళందరూ. ఇవాళ ధైర్యంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. నేనేం తప్పు చేయలేదు కాబట్టే మీ ముందు మాట్లాడుతున్నా. నేను తప్పు చేస్తుంటే ఇవాళ మీ ముందు మాట్లాడలేను. మీకు అన్యాయం నేను చేస్తుంటే ఇవాళ మీ దగ్గరికి రాలేను. మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వాలకు కూడా వస్తాయి. అంత మాత్రం చేత ఇంత పెద్ద ప్రాజెక్టు తెచ్చి ఈ మండలానికి నీళ్ళు ఇవ్వాలంటే ఆ నీళ్ళు ఇవ్వడానికి మొదటి రిజర్వాయర్ మీ ఊరైతే మీరే ఆదరించకపోతే మమ్మల్ని ఎవరు ఆదరించాలయ్యా? మీరే వద్దనుకుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిని కలవాలి? ఎవరిని చెప్పాలి? చెప్పండి. ఇదా మీరు చేయాల్సినటువంటి మర్యాద? ఎన్నోసార్లు వస్తుంటారు, పోతుంటారు. నేను కూడా చాలాసార్లు వచ్చా. మీరు నాకు ఓటేసిందంతా ఒక్కసారి గెలిపించడానికి 2009లో. 2014 వచ్చేటప్పటికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ మీద విరక్తి పుట్టి మీరు కూడా ఓట్లేలా. మళ్ళీ వచ్చిన తర్వాత నేను రాలేదు ఇక్కడికి. మళ్ళీ పరామర్శిద్దాం, ఎలా ఉన్నారో చూద్దాం. ఒక పార్టీ నాయకుడు మీ ఊరికి వస్తున్నాడంటే కలుద్దాం అని చెప్పి నేను వస్తే మీరు తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఆ నాయకుడే సంతకం పెట్టాలి రేపు మీ ఫైల్ మీద. రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే. రేపు ఆ నాయకుడే మీ ఫైల్ సంతకం పెట్టాలి. మీరు తలుపులు తాళాలు వేసుకుపోయింది చూడలేదా? వాళ్ళంతా మేము వచ్చిందంతా 10 మందిమే, వాళ్ళు వచ్చింది 2000 మంది వచ్చారు. బద్వేల్ నుంచి మన చిలకలమారి దాకా నడిచారు. ఆ 2000 మంది మీ గ్రామం పరిస్థితి గురించి అర్థం చేసుకోలేరా? రామనారాయణ రెడ్డి పరపతి ఇది ఈ ఊరిలో అని చెప్పి తెలుసుకోలేరా? అర్థం కాదా? ఇవాళ నేను ఆ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపు వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయితే అయ్యా పలాని గ్రామం, ఈ గ్రామానికి సహాయం చేయండి అని అంటే మేము పాదయాత్ర చేసేటప్పుడు నీ పరపతి ఏమైందన్నా అంటారు. ఏం చెప్పాలి సమాధానం? ఎవరికి చెప్పుకోవాలి నేను సమాధానం? చెప్పండి. ఏది కూడా క్షణం ఏమర్పాటుతో
స్వార్థం అనేటువంటి పొరలు కళ్ళకి కమ్మితే జీవితాలే పాడైపోతాయి. ఇవాళ మీరు నమ్మినటువంటి నాయకులు లేరు, మీరు నమ్మినటువంటి జిల్లా కలెక్టర్ లేరు. ఇవాళ మళ్ళీ మీరు రావాలి మా ఊరికి అంటారు.